ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పైపోయింది సార్. యూనియన్ లీడర్ ఇచ్చిన డబ్బుకి కక్కుర్తి పడి మిషన్ వల్లే చేయిపోయిందని నాటకం ఆడాను సార్. నన్ను క్షమించండి సార్. అవును సార్, ఆ యూనియన్ లీడర్ 5 లక్షలు ఇచ్చేసరికి ఆశపడి ఇలా చేశాడు సార్. పిల్లల చదువు కోసం చేసిండు. క్షమించండి సార్. మీకు డబ్బు అవసరం ఉంటే మమ్మల్ని అడగాలి, కానీ ఇలాంటి పనులు చేసి ఫ్యాక్టరీ పరువు తీస్తారా? ఇది వరకు మేము మీకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు? చాలాసార్లు మమ్మల్ని ఆదుకున్నారు సార్. మీ మంచితనం తెలిసి కూడా తప్పు చేశాను. నన్ను క్షమించండి సార్. పిల్లలు కలవాణి సార్. ఆ చేతికి మళ్ళీ కట్టుకట్టుకో, ఫ్యాక్టరీకి వెళ్దాం. ఓకే సార్. అలా ఈ యూనియన్ లీడర్ ఆడిన నాటకం బయటపడింది. మొత్తం వీడే చేశాడు. అది ముందే తెలిసినా ఆధారాలతో సహా పట్టుకోవాలని ఇప్పటి వరకు ఆగాను. వీళ్ళకంత సీన్ లేదండి. నేను ముందే చెప్పాను కదా, మనమంటే గిట్టని వాళ్లే వీళ్ళ వెనకుండి ఇదంతా నడిపించారు. చెప్పరా, నీతో ఎవరిదంతా చేయించారు? నీ వెనకున్నదెవరు? చెప్పరా. అమ్మో, నేనని చెప్తే మిత్ర నన్ను ఇంకా అసహించుకుంటాడు, ఇంట్లో నుంచి గెంటేస్తాడు. నీ వెనకున్నదెవరు? డాడ్, వీడిలా చెప్పడు. పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయిస్తే స్టేషన్లో వాళ్ళు చేసే మర్యాదలకి నోరు విప్పుతాడు. పోలీసులను పిలవకండి సార్. పెళ్ళాం పిల్లలు కలవాణ్ణి. నేను జైలుకి వెళ్తే వాళ్ళు రోడ్డు మీద పడతారు. నన్ను క్షమించండి సార్. చెప్పు, నీతో ఇదంతా ఎవరు చేయించారో చెప్పు. ఎవరు చేయించలేదు సార్. నెక్స్ట్ టైం కూడా నేనే యూనియన్ లీడర్ అవ్వాలని, ఇలా చేస్తే వర్కర్స్కి హెల్ప్గా ఉన్నానని, ఎలక్షన్లో అందరూ నాకే ఓటు వేస్తారని ఇలా చేశాను, అంతే సార్. ఓట్ల కోసం, పదవుల కోసం దేవుడు లాంటి యాజమాన్యం పరువు తీస్తావా? ఇలాంటి చీడ పురుగు ఫ్యాక్టరీలో ఉండకూడదు. పోరా. అయ్యా, మా అందరి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. మమ్మల్ని క్షమించండి అయ్యా. మీ గురించి నాకంతా తెలుసు. వెళ్ళండి. రేయ్, పదండ్రా, పనులు చూసుకుందాం. పదండి, నడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.